హాయ్ అన్న. హాయ్ అమ్మా. ఓజీ ప్రమోషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటారు? ఇప్పుడు ప్రజా కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయారు. ఇప్పుడు మొన్ననే మొన్న పోయిన సినిమా హరిహర వీరమల సినిమాకి ఎక్కువగా ఆయన టైం ఎక్కువ తీసుకుని ఉన్నందువల్ల చాలామంది రాజకీయాలకి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల పక్షాన్ని నిలబట్టలేదని చెప్పేసి కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. ఆ కారణం చేత ఇవాళ ఓజీకి కొంచెం తక్కువ ప్రజెంటేషన్ చేస్తున్నాడు. తర్వాత చాలా ఇవాళ అసెంబ్లీ ఒకటి జరుగుతుంది కదా, అసెంబ్లీ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ప్రజల పక్షాన్ని గట్టిగా నిలబడవలసిన అవసరం కూడా ప్రతిపక్షం ఎలా లేదు, స్వపక్షం ప్రతిపక్షం కూడా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కాబట్టి ఈవేళ ఓజీ ప్రమోషన్లో కొంచెం వెనకబడిందేమో అనిపిస్తుంది నాకు. ట్రైలర్ వస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజల మధ్య ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయనకి రోజు కూడా మంచి పేరు రోజు రోజుకి పెరుగుతూ ఉంది, అద్భుతంగా పెరుగుతుంది. ఆయన మంచితనం, ఆయన మానవత్వం గురించి అందరూ కూడా వేణోళ్ళ పొగుడుతూ ఉన్నారు. ఆయన గొప్పతనం ఇప్పుడిప్పుడే బాగా అందరికీ తెలిసి మనం సీఎం గారి ప్రసంగం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఏం చెప్తారు, ఈయన ఏ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడతారు అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉత్కంఠభరితమైన సమయంలో ఓజీకి టైం కేటాయించి రాజకీయాలలో ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఉంటే వీళ్ళు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో 1-2 రోజులు కేటాయిస్తారేమో నాకు తెలిసి, అందుకే వెనకబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రెస్పాన్స్ లేదు, ప్రమోషన్స్ లేదు, ప్రజల్లోకి రావడం అదంతా ఇన్వాల్వ్మెంట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులే ప్రజెంటేషన్ రోజుకొకటి ఎవడో ఒక నాలంటూ మాట్లాడు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. నేను ఆయన ఎక్కువ సినిమాలు చూడను, నేను తక్కువ సినిమాలు చూస్తాను. నేను సినిమాల్లోనే పనిచేస్తాను కానీ సినిమాలు తక్కువ చూస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిది మెయిన్ యాక్టర్స్ సినిమాలే చూస్తాను ఎక్కువ %. ఎందుకంటే అంత సమయం కూడా ఉండదు, నేను కూడా పని చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంగణంలోనే చాలా వందల మంది మాట్లాడుతున్నారు, సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఆకాశం బద్దలైపోద్ది, సముద్రం ఇరుగు పడిపోతుంది. ఖచ్చితంగా ఆయన సినిమా బ్రహ్మాండమైన సినిమా ఓజీ సినిమా. ఇప్పుడు ఆయన సుజిత్ కూడా 5 సంవత్సరాల కష్టం, గొప్ప వ్యక్తిత్వం, మంచి టెక్నికల్గా కూడా చాలా అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉన్న కుర్రోడు అబ్బాయి. ఆ సినిమాని చాలా అద్భుతంగా మలిశారని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అటు చిన్న యాక్టర్లు కూడా ప్రతిరోజు కూడా ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు కదా. ప్రతిరోజు చిన్న యాక్టర్లు ఓజీ సినిమా వస్తుంది, ఓజీ సినిమాని మించిన సినిమా లేదని ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇంత గొప్పగా ముందుకెళ్ళిపోయిన సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వెనకాల ఆయన అభిమానులే తారాస్థాయికి తీసుకెళ్ళిపోతారు ఆ సినిమాని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన దీని పబ్లిసిటీకి రాకుండా ఉన్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కాస్త కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ గారితో ఓజీ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. దీని మీద ఫ్యాన్స్ కొంచెం నెగిటివ్ లో ఉన్నారు. అదేంటి ఇద్దరు నెగిటివ్ ఉంటారు కదా, బయట సినిమాకి వచ్చేసరికి పోస్టర్ రిలీజ్ చేశారు అనేది బయట నడుస్తున్నట్టు. ఆ టీం ఏ ఉద్దేశంతో ఆ పోస్టర్ రిలీజ్ చేసిందో నాకైతే తెలియదు. కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అవ్వాల్సిందే, అది ప్రకాష్ రాజ్ కాదు. మన సినిమా ఇండస్ట్రీలో మన ఇండియాలో ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వాల్సిందే. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కాబట్టే వేళ ఆయన పెద్ద నటుడనో లేకపోతే పెద్ద డాన్సర్ అనో ఈవేళ ఆ స్థాయికి వెళ్ళాల. ఆయన మంచి గుణాన్ని సంస్కారాన్ని బట్టి వేళ అంత గొప్ప నటుడయ్యాడు ఆయన. ఆ గొప్ప మనస్తత్వానికి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యానే. ఎవరిని అడగండి, హిందీలో ఎవరిని పెద్ద ఫిల్మ్ యాక్టర్ని అడగండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తారు. వాళ్ళు టాలీవుడ్లో ఎన్నో చరిత్రలు సృష్టించేసినటువంటి మహానుభావులు కూడా మీరు ఎవరైతే ఇష్టపడతారని పవన్ కళ్యాణ్ ఇష్టపడతారని, ఇది ఆర్టిస్ట్గా ఇష్టపడతారా, ఆయన మనసును చూసి ఇష్టపడతారా అనేది పక్కన పెడితే ఆయన ప్రజల పట్ల చూపించే ప్రేమ, పేదవాళ్ళ పట్ల చూపించే కరుణ, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి ఫ్యామిలీని చూసి చెలించిపోయేటటువంటి మనస్తత్వాన్ని చూసి అందరూ ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ గారిని చూసి. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన ఎలాంటి కరెక్షన్ లేనటువంటి రాజకీయ నాయకుడు.
ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత గొప్ప నాయకుడు ఎవరు కూడా లేరు రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎలాంటి దౌర్జన్యం కానీ, దుర్మార్గం కానీ, అన్యాయం కానీ, లంచం కానీ, కనీసం ఆయన తీసుకునే జీతం కూడా అనాథులకి 42 మందికి ప్రతి నెలా పంపిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో సినిమాలు ఎలాగా చేసుకోవాలి, ఎందుకంటే ఆయన బ్రతకాలి. ఆయన అందరి రాజకీయ నాయకుల్లాగా 100 కోట్లు 1000 కోట్లు దోసేయడం తెలియదు. చాలామంది ఈ దోపిడీదారులంతా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళే. కానీ నాకు అర్థం కాక అడుగుతా, ఈ దొంగలకి దోపిడీదారులకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఎందుకుంటారో నాకు అర్థం కాదు. అంటే రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, పేదవాడిగా ఉండిపోయినా పర్లేదు, యువతకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, కానీ నా నాయకుడు గొప్పోడని చెప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అలా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ సేవాగృహం. ఆయన ఇంతవరకు అసలు అధికారంలో లేనినాడు, మొన్న వచ్చాడు అధికారంలోకి. ఎప్పటి నుంచో ఆయన సంపాదించిన దానిలో భారీ మొత్తంలో పేద ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఆదుకోవాలని, పేదలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని తప్పించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి అంత పేరు, అంత మంచితనం. ఆయన పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు పబ్లిసిటీ చేయడానికి. నైట్ షోకి 1000 రూపాయలు చేశారని అంటున్నారు సార్. గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఉందని చెప్పేసి 1000 రూపాయలు చేస్తారని అంటున్నారు. గవర్నమెంట్ ఉందని కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి కొన్ని వెసులుబాట్స్ ఇస్తుంది ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వమైనా, అటు కేంద్ర ప్రభుత్వం అయినా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా, అది పవన్ కళ్యాణ్ చూసే వాళ్ళు అందరికీ ఇచ్చేటటువంటి వెసులుబాటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా ఇచ్చారు. కావాలని పవన్ కళ్యాణ్ సినిమాకి ఇవ్వలేదు, రజనీకాంత్ సినిమాకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు నైట్ షోకి. మరి వీళ్ళకి అట్లా ఇచ్చారని అంటున్నారు. ఎందుకు ఇవ్వలేదండి? మేము చూడలేదా? మేము సినిమాలు చూడలేదా అంటే? అవన్నీ అబద్ధం, అవేవి కావాలని ట్రోలింగ్స్. కానీ ఇప్పుడు సినిమా నిర్మాత బతకాలి అంటే వాస్తవంగా రెండో రోజు లేకపోతే సాయంత్రానికి ఒక సినిమా ఐబీఎంలోని గట్రా వచ్చేస్తుంది, హెచ్డి ప్రింట్లు వస్తుంది. ఇప్పుడు సినిమా సాయంత్రానికి వచ్చేస్తుంది, నిర్మాత చాలా నష్టపోతున్నాడు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం వెసులుబాటు కల్పించబోతే నిర్మాత అనేవాడు బతికే సూచన కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ నిర్మాతను కూడా బతికించుకోవాలనే ఉద్దేశంతో వన్ డే నైటు అది స్పెషల్ షోకి 1000 రూపాయలు పెట్టుకున్నారు. తర్వాత అంతా కొద్దిగా పెంచుకునే అవకాశం 1 రోజు నుంచి 10 రోజుల వరకు ఇస్తూ ఉంటారు. ఆ వెసులుబాటు నిర్మాతలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళను కూడా కాపాడుకుంటేనే రేపు 4 సినిమాలు వస్తాయి. లేకపోతే ఎవరి తట్టపుట్టాడు సర్దేసుకుని సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఏ రంగంలో పేదవాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ మా సినిమా రంగంలో ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. పూట పని చేస్తేనే గడిచేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంత గొప్ప మనం సినిమా చూసే అంత రంగుల ప్రపంచంలో కనిపిస్తే కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని. నా వాళ్ళు నా యూనియన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ బతకలేక సినిమా ఇండస్ట్రీలో ఉండలేక ఇబ్బందులు పడుతూ ఊళ్ళో పోయి చాలామంది ఉన్నారు ఇవాళకి కూడా. కాబట్టి సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. సినిమా ఇండస్ట్రీని కాపాడడం అంటే మమ్మల్ని కాపాడడం. కాబట్టి మమ్మల్ని కాపాడాలంటే నిర్మాత బతికుండాలి. నిర్మాత బతుకుంటేనే మాకు బతికిస్తాడు. కాబట్టి పెంచుకోవడంలో పెద్ద తప్పు లేదండి. మీరు ఏదో ఇప్పుడు ఆ మాత్రం వెసులుబాటు ప్రభుత్వాలు కల్పిస్తాయండి, అదే తప్పేం కాదు. అది అందరినీ వచ్చి చూసేమంటలేదు కదా. ఎవరో ఆ స్తోమత ఉండి ఆ అవకాశం ఉండి వెళ్ళేవాళ్ళే చూస్తారు. దాన్ని భూతత్వంలో పెట్టి చూడకూడదని నేను అంటాను. సార్ ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాస్ట్ సినిమా అనుకోవచ్చా? ఎందుకు అంటున్నారు పబ్లిక్ అట్లా? లాస్ట్ సినిమా కాదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే ఉండాలి. ఈ నీచమైన రాజకీయ నాయకులతో పోటీ పడలేడైనా, వీళ్ళలాగా దోపిడీ చేయలేడు. కాబట్టి అతను దోపిడీ సొమ్ము ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఆయన సినిమాలు చేసుకుని సంపాదించుకోవాలని మేము కోరుకుంటాం. ఎవరు ఎంతమంది రాజకీయ నాయకులు చాలామంది ఏళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఏమీలో నుండి 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకుని పవన్ కళ్యాణ్ చూపించే స్థాయి వచ్చేసింది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పని చేసుకోవాలా, ఇటు రాజకీయాల్లో సినిమాల్లో కూడా ఉండాలని కోరుకుంటాం. హాయ్ బ్రో. ఇప్పుడు ఓజీ సినిమాకి బెనిఫిట్స్ వాళ్ళకి కూడా పర్మిషన్ వచ్చింది కదా, టికెట్ కి 1000 రూపాయలు ధర అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చిన రీతిన పెంచుకున్నారని చెప్పేసి బయట టాక్. సో మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఓజీ ఇంకా నాకు తెలిసి వారం కూడా లేదనుకుంటా, ఇంకా దగ్గరలో ఉండబోతుంది సినిమా కూడా.
కాబట్టి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిందన్న ఒక విషయం ఆలోచించాలి. బ్రో అన్నట్టు 1000 రూపాయలు టికెట్ పెట్టేసి అన్నారు. అది ఒక పరంగా చూసుకుంటే కరెక్టే, ఒక పరంగా చూసుకుంటే రాంగే. 1000 రూపాయల టికెట్ అని చెప్పేసి మనం పెట్టొచ్చు. ఎప్పుడు పెట్టాలంటే బెనిఫిట్ షోస్కి ఒక 2 days వరకు పెట్టొచ్చు 1000 రూపాయల షో. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం వచ్చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే బెంగళూరులో మీరు 1000 రూపాయల టికెట్కి మనం అనుకుంటున్నాం కదా టికెట్స్ హైక్స్ అని చెప్పేసి. బెంగళూరులో ఒక వ్యక్తి 25 లక్షలు పెట్టి ఫస్ట్ టికెట్ కొన్నాడంట కదా, మీకు తెలిసే ఉంటుంది. అతను పిచ్చ ఫ్యాన్ అంటాడు. అంటే 1000 రూపాయల టికెట్ని మనం ఇలా హైక్ అని చూస్తున్నాం కదా, 25 లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నాడే, 1000 రూపాయలు కూడా మనం హైక్గా చూడొచ్చా? అది క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఈ 1000 రూపాయల టికెట్ పెట్టేది అనేది ఒక బెనిఫిట్ షోకి, ఫస్ట్ షోకి ఆ రోజు ఉన్న వరకు ఆ 2 days వరకు పెట్టుకోవచ్చు. మిగతా రోజు పెట్టడం అనేది తప్పు. ఎందుకంటే మీరు అన్నట్టు కరెక్టే, ప్రభుత్వం మాది కాబట్టి మేము ఎంతైనా పెంచేసుకుంటామంటే అది రాంగ్. ఇక్కడ ఇబ్బంది పడే సామాన్యుడు. మనం ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్తాం, సినిమాకి ఎప్పుడు వెళ్ళినప్పుడు చూస్తాం టికెట్ రేట్స్ అనేవి సరారాన పెరిగిపోతున్నాయి. కాబట్టి సామాన్యుడు అనేవాడు కూడా వినోదం చూడాలనుకుంటాడు. కాబట్టి 25 లక్షలు పెట్టి టికెట్ కొన్నప్పుడు 1000 రూపాయలు అనేది తక్కువ అవుతుంది కంపేర్ చేసుకుంటే. కంపేర్ చేయకపోతే 1000 రూపాయలు అది ఎక్కువ అవుతుంది. బెనిఫిట్ షోకి పెట్టచ్చు, ఫస్ట్ షోలకు 2-3 షోస్ పెట్టచ్చు, 2-3 days పెట్టచ్చు. ఇలాంటి సినిమాలకు హైక్ లేకుండానే వాళ్ళు క్రాస్ చేస్తారు కదా 100 crores. మరి ఎందుకు ఇప్పుడు భయానే ఆన్సర్ చెప్పాడు చూడండి. మిరాజ్ సినిమా ఓజీకి కంపారిజన్ అనేది ఉండదు కదా. మిరాజ్ సినిమా వేరు, ఓజీ వేరు. ఇక్కడ బ్రాండ్ వాల్యూ అన్న. ఇప్పుడు నేను ఒక సినిమా హీరోని, నేను బయటికి అలా వెళ్తుంటే ఒక టీ తాగానంటే ఆ టీని చూసి 10 మంది అవుతారు. అక్కడ బ్రాండ్ వాల్యూ పెంచాను నేను. ఇదే నార్మల్ హీరో, ఫస్ట్ హీరో, ఒక చిన్న హీరో అలా వెళ్ళి టీ తాగాడంటే ఎవరు పట్టించుకోరు. ఇక్కడ బ్రాండ్ వాల్యూ చూస్తామన్నా. మనం మిరాజ్ చూడం, మనం మిరాజ్ సినిమాలో లేకపోతే ఓజీ చూడం. ఇక్కడ బ్రాండ్ వాల్యూ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫేస్, ఆ ఫేస్ని బట్టి అనేది అక్కడ హైప్ అనేది పెరుగుతుంది, బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు నేనున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి సినిమాలో హీరోకే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది, హీరోయిన్కి రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది. ఎందుకుంటుందంటే హీరో ఒక సీన్లు తక్కువ ఉంటాయి కదన్నా. మీరు అరుంధతి సినిమా చూడండి అన్న. అరుంధతి సినిమాలో అనుష్కకి ఎంత రెమ్యూనరేషన్ ఉంది మొత్తం సినిమా మొత్తం హీరో క్యారెక్టర్ ఆమెదే చెప్పంటే. అంటే హీరో క్యారెక్టర్ కాదు, హీరోయిన్ క్యారెక్టర్లో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో కూడా హీరోస్ తగ్గట్టు రెమ్యూనరేషన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒక హీరోని తీసుకుందామన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభాస్ని తీసుకుందాం. ప్రభాస్ గారిని తీసుకుంటే ప్రభాస్ గారు జస్ట్ అలా హీరో కనపడిచి వెళ్తే ఎంత పెరుగుతుంది బ్రాండ్ వాల్యూ, కలెక్షన్ ఎంత రాబట్టగలుగుతాడు? ఆయన ఒక 100 రూపాయల సినిమాకి తీసుకొస్తే, ఒక 200 తీసుకొస్తే ఒక హీరోయిన్ తీసుకురాలేదంతా. ఒక హీరోయిన్ అంత తీసుకురాదు. ఎందుకంటే పురుష అహంకార ప్రపంచం కాదు మేడం. ఇక్కడ చూడాల్సింది మనం బ్రాండ్ వాల్యూ. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ బ్రాండ్ వాల్యూ. ఇది సినిమాలో ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ. మళ్ళీ మనం స్పోర్ట్స్కి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి బ్రాండ్ వాల్యూ ఎలా ఉంటుందంటే, మనము ఒక ప్రొడ్యూసర్ని మోసం చేయం. బ్రాండ్ వాల్యూ అనేది మోసం అంటే మోసం కాదు. మనని నమ్ముకొని ప్రొడ్యూసర్ కలెక్షన్ పెట్టినప్పుడు అతనికి రావాల్సిన ధర, అతనికి రావాల్సిన ప్రాఫిట్ మొత్తం వచ్చేస్తుంది. కానీ ఒక హీరోయిన్ వల్ల రాదు. హీరో ఉంటేనే వచ్చింది. చెప్పాలంటే ఒక హీరో ఉంటేనే అంత బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఒక హీరోయిన్ వల్ల పెరగదు. ఒక హీరో హౌస్ఫుల్ కలెక్షన్ తెప్పిగలుగుతాడు, ఒక హీరోయిన్ తెప్పిలేదు. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో హౌస్ఫుల్ తెప్పిగలుగుతారా? తెప్పిలేరు. వాస్తవం ఇది. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూసుకోండి. రీసెంట్గా గట్టి అనే మూవీ వచ్చిందన్న, ఎవరైనా వెళ్ళారా? బ్రో ఒక్క నిమిషం. అరుంధతికి ఫస్ట్ షో కలెక్షన్ ఒకసారి చెప్పండి. ఎక్కువ రాలేదు. వాస్తవం ఇది. అరుంధతి అనే మూవీకి లేట్గా వచ్చింది. అది తెలవడం వల్ల వచ్చింది కదా. కానీ ఒక హీరో మూవీకి అలా వెళ్తారా బ్రో? తెలిసి తెలియకపోయినా కానీ, ఓజీ మూవీకి కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ నీకు బ్రాండ్ వాల్యూ, ఒక హీరో తీసుకొచ్చే బ్రాండ్ వాల్యూ హీరోని తీసుకొని రాలేదు.